రుద్రాయ ఓం నమ శివాయ. సిద్దిపేట జిల్లా నంగనూరు మండల్ దేవున్నర్మేట గ్రామంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి శివాలయం రాణి రుద్రమాదేవి కాలంలో నిర్మాణం జరిగిందనేటువంటి చరిత్ర చెప్తుంది. సుమారు 1000 సంవత్సరాలకు పూర్వమైనటువంటి ఈ దేవాలయం చుట్టూ పంట పొలాల మధ్యలో ఈ దేవాలయం ఉంటుంది. పుట్టు శివలింగం స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు తన కుమారులైనటువంటి గణపతి కుమారస్వామి, అమ్మవారు, వీరభద్రుడు, చక్కటి నంది. ఈ గుళ్ళో ఇంకో విశేషం ఏంటంటే మంచి సర్పం, నాగుపాము ఈ ప్రాంతంలో తిరుగుతూ స్వామివారి సేవలో పాల్గొంటుంది. ఆ నాగసర్పం ఇక్కడున్నటువంటి బావుల దగ్గరకు వచ్చినటువంటి రైతులకు అడపా కనబడుతూ ఎవరిని ఏమనకుండా ఉంటుంది. కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి ఈ శివుడు సంతానం లేని వారికి సంతానం కలగడానికి ఇక్కడ 21 సార్లు ప్రదక్షిణాలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని మగ సంతానాన్ని పొంది ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతోటి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ఈ యొక్క దేవాలయం ఇంతటి విశిష్టత కలిగినటువంటి పురాతన దేవాలయం. ఇప్పుడు సిద్దిపేటకి ఎంత దూరం ఉంటుందండి? 15 కిలోమీటర్లు. సిద్దిపేట నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటిది ఈ పురాతన దేవాలయం. సిద్దిపేట నుండి వరంగల్ లేదా హుస్నాబాద్ వెళ్తున్న సమయం లోపల ముండ్రాయి నుండి 10 కిలోమీటర్లు ముండ్రాయి వస్తుంది. అక్కడ నుంచి 6 కిలోమీటర్స్ నర్మేట. మీ పేరు చెప్పండి సార్. నా పేరు ప్రమోద్ కుమార్. ఎప్పుడు ఉంటారండి జనరల్గా? ఏ రోజులు ఎక్కువ ఉంటారు మీరు? మేము మాది ఇదే ఊరు. రోజు పొద్దునొచ్చి పూజ చేసిపోతాం, సాయంత్రం దీపం పెడతాం. ఓకే. మళ్ళీ శివరాత్రి రోజు మాత్రం ఇంత రద్దీ ఉంటుంది. ఇక మామూలు నార్మల్ రోజులలో ఏమి ఉండదు. సోమవారం 5-10 మంది భక్తులు వచ్చి పోతుంటారు. వాళ్ళకి మంచి జరిగిన వాళ్ళు వచ్చి దండం పెట్టుకొని పోతూ ఉంటారు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే. Gracias.
అన్న ఒక నిమిషం ఎవరండి? అది మగ్దుంపూర్. మగ్దుంపూరా? పేరేంటి? రాములు. రాములా? ఈ గుడి ఎన్ని సంవత్సరాలు కట్టేది? వరకు ఉంది సార్. నీలో ముందే ఉందా? చాలా ఉండబట్టి నేను సార్కి ఎప్పుడు ఉంది. దాదాపు 100 ఏళ్ళు దాటిందో మరి నాకైతే చూసినా. నేను ఇప్పుడు 50 ఏళ్ళ వరకే ఉన్నది. నీ చిన్నప్పుడు చూసినా? చిన్నప్పుడు చదువుతాను వస్తాడికి. ఎప్పుడు జరుగుతాయి ఇక్కడ పూజలు ఇట్లా? ప్రతి శివరాత్రికి వస్తే మళ్ళీ వారం కూడా జరుగుతాయా? ఈ గుడి పేరేంటి? శివలింగ. శివలింగ. శివుడి. మీరు చూస్తున్నారండి, శిలాస్తంభం వల్ల ఒక దేవాలయము, చిన్న దేవాలయం అయినప్పటికీ కూడా ఇంతవరకు మన పూజారి చెప్పడం జరిగింది. రాణి రుద్రమ కాలం లోపల ఈ ఆలయం నిర్మించబడ్డది. తర్వాత నిత్య పూజలు, నిత్య కంకర్యాలు అందుకుంటున్నటువంటి స్వామివారు గ్రామీణ ప్రాంతం లోపల ఇటువంటి చిన్న చిన్న దేవాలయాలు నిత్య పూజలకు నోచుకున్నప్పటికీ కూడా చాలామంది భక్తులు మాత్రం ఇటువంటి పర్వదినాల లోపల, ముఖ్యంగా శ్రీరామనవమి,
ఉగాది తర్వాత ఇంకా శివరాత్రి ఇటువంటి పర్వదినాల లోపల చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని సేవించడం, స్థానికంగా ఉన్నటువంటి భక్తులతో పాటుగా దూర ప్రాంతాల నుంచి ఇక్కడ నుంచి దూర ప్రాంతానికి వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు కూడా ఇటువంటి పండుగ సమయాల లోపల ఇక్కడికి వచ్చి తమ ఇలవేల్పును దర్శించుకునేటువంటి ఆనవాయితీగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈరోజు మీరు చూశారు కదా, ఇంతవరకు కూడా ఈ ఆలయం లోపల అభిషేకాలు జరుగుతున్నాయి. మీరు కూడా సిద్దిపేట ప్రాంతవాసులైనా లేదా దగ్గర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా మీరు తప్పనిసరిగా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోండి. మీకు కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. ఇప్పుడు ఈ గుడి మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు జనరల్గా? నేను దగ్గర 40 ఏళ్ళ పైననే, 40 సంవత్సరాల పైననే చరిత్ర. అదంటే చాలా పవర్ఫుల్ టెంపుల్స్ అది. దేవుడికి ఓ హిస్టరీ ఉంది. ఇప్పుడు మా పక్కన తిమ్మాయపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది, వాళ్ళు నిర్మించిన టెంపుల్ అంట ఇది. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వాళ్ళదే షావా ఉంటుంది. ఒక కుటుంబం నుంచి ఒకటి వచ్చి షావా తీస్తారు. అది ప్రత్యేకంగా ఏ రోజు ఇస్తారా షావా? షావా ఏదో ఒక సీజన్లో తీస్తారు సార్, అది నాకు కూడా పూర్తిగా గుర్తుకు లేదు. ఓకే, కానీ ప్రతి సంవత్సరం వాళ్ళే తీస్తారు షావా. ఓకే, మంచి చుట్టూ పంట పొలాలు మంచి పంట పొలాలు మంచి. ఇప్పుడు ఇక్కడ రావాలంటే ఎట్లా రావాలి మనం జనరల్గా? మనం సిద్దిపేట నుంచి ముండ్రాయి నుంచి వెంకటాపూర్ నుంచి నర్మెట నుంచి ముందుకు వచ్చిన తర్వాత మన గుడి శివాలయం. శివాలయం మంచి పవర్ఫుల్ గాడ్ సార్. ఇక్కడ నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత ఇస్తాడు దేవుడు. అగ్నిశ్చ మే ధర్మశ్చ మే అర్కశ్చ మే సూర్యశ్చ మే ప్రాణశ్చ మే స్వమేధశ్చ మే పృథివీ చ మే దిదిశ్చ మే దిదిశ్చ మే జ్యోశ్చ మే వెంకటాపురం. ఈ దేవుడు మా దేవుడు. మీ దేవుడా? 110 ఏళ్ళు అయింది. 100 ఏళ్ళు అయితే చెప్తుంది నేనే. మా తాత కట్టింది ఆయన. మరి మీ తాత కట్టిడా? మీ తాత పేరేంటి? కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డా? తాత ఇంకా రామచారెడ్డి. ఆయన ఇద్దరు పోయిండ్రు. ఇప్పుడు షావది ఎప్పుడు ఇస్తారా? షావది రాత్రికా? ఇవాళ రాత్రికా? అక్కడ తిమ్మాపల్లి నుంచి వస్తారు. తిమ్మాపల్లి నుంచి వస్తారా? ఈడు ఎవరు లేరు. ఇప్పుడు ఎక్కడ అందరు మీ వాళ్ళు? తిమ్మాపల్లి. మీ ఇంటి పేరు ఏంటిది? సలార్పూర్. 4 ఇళ్ళు ఉన్నాయి. మీ పేరేంటి? జనాబాయి. జనాబాయి.